హలో ఫ్రెండ్స్. అదే పోయింది. హలో ఫ్రెండ్స్, ఈ లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్స్కి 5 నిలబడ్డారు. పృథ్వీ, తేజ, యష్మి, రోహిణి, విష్ణుప్రియ వీళ్ళు 5 సెలెక్ట్ అయ్యారు. ఈ 10 మందిలో టీషర్ట్ ఎవరి టీషర్ట్ వస్తే చివరి వరకు బజర్ ఎండ్ అయ్యే వరకు ఎవరిది చిన్నకుండా కాపాడుకోగలరో, ప్రొటెక్ట్ చేసుకోగలరో వాళ్ళవి బొమ్మకు తగిలించాలి. ఇక్కడ ఉన్నది ఎవరంటే పృథ్వీ, తేజ, విష్ణు, రోహిణి, యష్మి ఈ 5 ఉన్నారు. ఈ 5 ఉన్నారు. సరే, ఫస్ట్ పృథ్వీ టీషర్ట్ పడింది. మన ప్రోమోల ప్రకారం ఫస్ట్ ప్రోమో చెప్పుకున్నారు. పృథ్వీ టీషర్ట్ పడ్డప్పుడు పృథ్వీ గెలిచాడు. పృథ్వీ టీషర్ట్ కాపాడే దాంట్లో రోహిణి కూడా హెల్ప్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ మెగా చీఫ్ కంటెండర్ కాలేదు కాబట్టి, మెగా చీఫ్ కాలేదు కాబట్టి పృథ్వీ, రోహిణి కూడా హెల్ప్ చేసింది నిఖిల్తో పాటు చేసింది కదా, అప్పుడు గెలిచాడు. సెకండ్ తేజ గెలిచాడు. తేజని నిఖిల్ కూడా హెల్ప్ చేశాడు. తేజకి కాలేదు కాబట్టి ప్రేరణ హెల్ప్ చేసింది, అవినాష్ హెల్ప్ చేశాడు, తేజ అయ్యాడు. ఇక్కడ సెకండ్ ప్రోమో వచ్చినప్పుడు మనకు కామెడీ సీన్ చూపిస్తున్నారు కదా, ఆ కామెడీ సీన్ ఫస్ట్ జరిగింది. ఫస్ట్ ప్రోమో కంటే కూడా, ఆట కంటే కూడా ముందు జరిగింది లైవ్లో. అది భోజనం చేసిన తర్వాత తేజ నిద్రపోతుంటాడు బాత్రూమ్ దగ్గర. నిద్రపోతూ ఉంటే మన ప్రేరణ చూసి అవినాష్ని పిలుచుకొచ్చింది, మెగా చీఫ్ కాబట్టి పిలుచుకొచ్చి చూపించింది. వాళ్ళిద్దరు నిలబడి చూస్తూ ఉండాలి. ఇలాపు చాలాసేపటికి ఎంతసేపు చూసి లేపడేప్పుడు కుక్కలు మెరుగుని లేచాడు. పనిష్మెంట్ ఇవ్వాలి మెగా చీఫ్. ఏమి ఇవ్వాలి? షర్టు తీసేసి స్విమ్మింగ్ పూల్లో దూకాలి 10 సార్లు. సరే దూకమంటే దూకుతూ నమ్మోసాలి కదా, నేను దూకనంటే యష్మి నీకు ముద్దు పెట్టిద్ది దూకంటది ప్రేరణ. యష్మి పెట్టిద్దా అంటే పెట్టిద్ది, నువ్వు అందంగా ఉన్నావు తేజ దూకరంగానే దూకాడు పాపం. దూకిన తర్వాత ముద్దు పెట్టింది ఎవరు? నిఖిల్ పెట్టాడు. ప్రేరణ ఏముంది, కళ్ళు మూసుకో యష్మి ముద్దు పెట్టిద్ది అంటే కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నప్పుడు నిఖిల్ ముద్దు పెట్టాడు. యష్మి పెట్టినట్టు నటించిందనమాట పాపం. తేజ యష్మి ముద్దు పెట్టిందని ఏం ఎగిరి డ్యాన్స్ చేస్తున్నాడు పాపం. అంతవరకు ఆ కామెడీ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవ్వగానే పృథ్వీ గెలిచాడు, తేజ గెలిచాడు. అంటే వీళ్ళిద్దరు కాలేదు కాబట్టి నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ ప్రొవైడ్ చేశారు కూడా. గౌతమ్ కూడా సపోర్ట్ చేశారు. పృథ్వీ కాకూడదని అవినాష్ చాలా కష్టపడ్డాడు కానీ కుదరలేదు, అయ్యాడు. ఓకే, నెక్స్ట్ ఎవరన్నా థర్డ్ యష్మి టీషర్ట్ పడగానే ఫస్ట్ నిఖిల్ యష్మి నీ టీషర్టు గార్డెన్లోకి రాబోతుంది అనగానే బిగ్ బాస్ చెప్పగానే వెనకాల ఫస్ట్ యష్మి నిలబడింది, వెనకాల రోహిణి, నిఖిల్ నిలబడ్డాడు. నిఖిల్ రోహిణికి ఏమైనా హెల్ప్ సైజ్ చేస్తున్నాడు, టీషర్ట్ చించమని సైజ్ చేస్తున్నాడు. ఎవరిది? యష్మి టీషర్ట్ చించేమని సైజ్ చేస్తున్నాడు వెనకాల నుండి. అదే గౌతమ్ చూశాడు. చూసి ప్రొటెక్ట్ చేసి దాంట్లో చాలా చేస్తున్నారు. ప్రేరణ కూడా లాగేస్తుంది యష్మి దగ్గర నుంచి, నిఖిల్ లాగేస్తున్నాడు. కానీ గౌతమ్ దూరం నిలబడ్డాడు, కొంచెం హెల్ప్ చేశాడు. రోహిణి కూడా హెల్ప్ చేసింది యష్మికి. అదే యష్మి వెంటనే బజర్ విత్ సెకండ్స్లోనే బజర్ మోగింది. టీషర్ట్ ప్రొటెక్ట్ చేసుకుంటానని సెకండ్స్లో బజర్ మోగింది. యష్మి కంటెండర్ అయ్యింది. తర్వాత ఇప్పుడు విష్ణుప్రియ లాస్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళు అనుకొని మధ్యలో ఎత్తుపోతారు ఏదో స్వామి చెప్పినట్టు. నబీల్ వచ్చినప్పుడు నబీల్కి ఏమైందంటే, నబీల్కి అందరూ దించి పడేశారు. ఎవరు? రోహిణి. ఎందుకు ఆల్రెడీ అయ్యాడు కదా. రోహిణి కానీ మెగా గౌతమ్ కానీ అందరూ, నిఖిల్ కానీ అందరూ దించారు టీషర్ట్. దానికని లోపలికి వెళ్ళి ఎంత బాధపడిపోతున్నాడు. థ్యాంక్ యూ రోహిణి, థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ ప్రేరణ అని అంటున్నాడే. మరి గౌతమ్ టీషర్ట్ ముందే దించేసాడు కదా నబీలు, ప్రేరణ టీషర్ట్ దించేసాడు కదా. అంటే వాళ్ళే దించుతాడు నబీలు ఎవరు చెప్పకూడదు. అదేందో మరి, అదే నీతో పృథ్వీకి ఏమని చెప్తాడు నబీల్? గౌతమ్ ఎందుకు దించానంటే ఆల్రెడీ అయ్యాడు, అతనికి ఓటింగ్తో పని లేదు, నామినేషన్ లేడు, అందుకని అతను దించాను అంటున్నాడు. మరి ప్రేరణ ఎందుకు దించావంటే ప్రేరణ అంట ఆల్రెడీ మెగా చీఫ్ అయిందంట, అందుకని దించాడంట. మరి ఈయన అయ్యాడు కదా, మరి ఈయన దించే తప్పేంటి? అవినాష్ అంటే హెల్ప్ అడిగాడంట. ఎవరు అడగపోయినా చెబుతున్నాడు పృథ్వీతోటి. పృథ్వీ ఏం అడగలేదు. ప్రేరణ ఏం మాట్లాడింది, గౌతమ్ ఏం మాట్లాడాడు, అవినాష్ ఏం మాట్లాడాడు, ఏం అడగలేదు. కూర్చుంటే పృథ్వీకి చెప్తున్నాడు సోదా. ప్రేరణ అడిగింది నన్ను, గౌతమ్ అడిగాడు, అవినాష్ అడిగాడు. ఎవరు అడిగారు అక్కడ? వాళ్ళ టీషర్ట్లు పడతలకే ముక్కలు చేసాడు నబీల్. మరి వీళ్ళు చేస్తే తెగ ఫీల్ అయిపోతున్నాడు లోపలికి వెళ్ళి. తెగ ఫీల్ అయిపోయి థ్యాంక్స్ రోహిణి, థ్యాంక్స్ నిఖిల్, నేను సపోర్ట్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేయలేదని అంత బాధపడిపోయాడు లోపలికి వెళ్ళి. ఎంత బాధపడిపోతున్నాడు అలిగే లోపల బెడ్ మీద కూర్చొని థ్యాంక్స్ గౌతమ్ అని. నబీల్ టీషర్ట్ దించే దాంట్లో గౌతమ్ పాత్ర లేనేలేదు, నిలబడి చూస్తున్నాడు అంతే. గౌతమ్ ఏలు కూడా పెట్టలేదు, నిలబడి చూస్తున్నాడు సైలెంట్గా. మరి అంత ఫీల్ అయిపోతున్నాడు. మరి వీళ్ళు ఫీల్ అవ్వాలి కదా. ప్రేరణ ఏమనుకుంది, ఆల్రెడీ నేను ఫెయిల్ అయ్యాను, మెగా చీఫ్గా మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి చేస్తానంది. మరి చించేశాడు కదా స్టార్టింగ్లోనే.
ఫీల్ అయిపోయాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి రోహిణి నిఖిల్ మిగిలారు. విష్ణుప్రియ ఇది చాలా విచిత్రం. విష్ణుప్రియ ఎంత అదృష్టం అంటే హౌస్లోకి వస్తే నక్కదోకొచ్చి తొక్కొచ్చినట్టుంది. మెగా చీఫ్ ఈజీగా అయిపోయింది. గేమ్ ఆడకుండా 12 వారాలు చక్కగా సర్వ్ అయిపోతుంది. నాకు లోపల ఉండిపోతుంది. 13వ వారం కూడా అడుగు పెట్టబోతుంది. నామినేషన్ లేదు. ఎంత అదృష్టం అంటే విష్ణుప్రియది అసలు. అబ్బా నిజంగా పడి ఆడేవాళ్ళకి కూడా లేదు అంత అదృష్టం. అక్కడ పడంగానే నబీలే లోపల ఉన్నాడు. ఇప్పుడు నబీల్ వాళ్ళ మీద కోపంతో విష్ణు దాన్ని కాపాడే టీషర్ట్ని కాపాడి విష్ణుకి ఇచ్చాడు. చూసారా? అది కూడా ఎట్లా వీళ్ళు పట్టునే దాంట్లో చేయి తగిలిపోయి స్విమ్మింగ్ పూల్లో పడిన దాన్ని నబీల్ కాపాడాడు. నబీల్ దూకి అంటే వీళ్ళందరి మీద కోపంతో విష్ణుని కాపాడాడు. అప్పుడెట్ట గౌతమ్ ఎట్ట లేడీ అని సెంటిమెంట్ తోటి ఆమె ఎట్ట చేశాడు, ఇప్పుడు అట్లా చేశాడు. అయ్యిందా? లాస్ట్కి రోహిణి నిఖిల్ నిలబడితే గేమ్ లేదు. వీళ్ళ ఓటింగ్ ఒపీనియన్ బట్టి రోహిణియా నిఖిలా అనేది 5వ కంటెండరు తేలాలి. ఇప్పుడు యష్మి, అవినాష్, తేజ రోహిణికే ఓటేసారు. ప్రేరణ కూడా రోహిణికే వేసింది, ఎందుకంటే కాలేదు కాబట్టి. ప్రతిసారి పాప తపన పడుతుంది. రోహిణి ఎందుకు ఓటేసింది ప్రేరణ రోహిణికి? ఎందుకంటే మొన్న నామినేషన్లకు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు, నీకు అంత హెల్ప్ చేస్తే నీ మెగా చెప్పడానికి బ్యాగ్ కూడా ఇస్తే నువ్వు లాస్ట్ ఓటు కీలకమైన ఓటుని నబీల్కి ఎందుకు వేసావు ఎలక్షన్ పాస్ దగ్గర? అది అవసరమైంది రోహిణికి కదా, రోహిణికి ఎందుకు వేయలేదు, అంత విశ్వాసం లేదన్నట్టు మాట్లాడారు వాళ్ళు. దానికోసమేమో రోహిణికి ఓటేసింది. ఇప్పుడు ఓటేసి లాస్ట్లో ఏం జరిగింది, చివరికి గౌతమ్ దగ్గరికి వచ్చినప్పుడు గౌతమ్ ఏమన్నాడంటే, ఇక్కడ అందరూ కూడా మేము రాకముందు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, వాళ్ళని మనం వెళ్ళగొట్టాలి ఎలాగైనా సరే గ్రూప్ గేమ్లు పెట్టి మాట్లాడారు మీరు వైల్డ్ కార్డ్స్ని పంపించాలని. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు అప్పటికి మీరు ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయి ఉంటారు, మేము కనెక్ట్ కాము, మేము కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, మేము చాలా కష్టపడాలి, మా కష్టం మాకుంటుంది, అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని నిలగొట్టాలని మీరు ఆలోచన చేశారు, అది నాకు నచ్చలేదు. నిఖిల్ కూడా దాంట్లో పాత్ర, కానీ నిఖిల్కి రోహిణి ఇద్దరు చేయాలని ఉంది, కానీ నాకు రోహిణి కాలేదు కాబట్టి రోహిణి హెల్ప్ చేస్తున్నాను అన్నాడు. ఓకే, రోహిణి 4 ఓట్లు పడినాయి అక్కడ, 4 ఓట్లు పడినాయి. లాస్ట్కి వచ్చేటప్పటికి పృథ్వీ ఏమో నిఖిల్కి చేశాడు. ఇదేం న్యాయం? పృథ్వీ టీషర్ట్ పడ్డప్పుడు రోహిణి పృథ్వీ టీషర్ట్ కాపాడింది, పృథ్వీ హెల్ప్ చేసింది. ఇక్కడ నిఖిల్ హెల్ప్ చేస్తున్నాడు పృథ్వీ, అదంటే పృథ్వీ టీషర్ట్ అంట నిఖిల్ కాపాడాడంట, అందుకని నిఖిల్ హెల్ప్ చేస్తున్నాడంట. వీళ్ళు గ్రూప్ గేమ్ వదలరు, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూనే ఉంటారు, వీళ్ళు వదలరు. సార్ నబీల్ చెప్పమంటే అవినాష్ని చెప్పమన్నాడు, అవినాష్ ఏం చెప్పాడు, రోహిణికే అన్నాడు. అప్పుడు 5 ఓట్లు అయినాయి. నబీల్ చెప్పమంటే నబీల్ ఏమంటున్నాడు, నాకు నిఖిల్కి ఎప్పుడో మాట ఇచ్చాను నేను, ఈ మాట తప్పని మర్యాద రామన్న టైపులో మాట్లాడుతున్నాడు నబీల్. అక్కడ మాడదప్పుడు మడోది ఎప్పుడు అన్నట్టు, అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పుడు మాట ఇచ్చాను, అప్పుడు మాట ఇచ్చాను నేను హెల్ప్ చేస్తానని, అందుకని ఇప్పుడు హెల్ప్ చేశాను, అప్పుడు మాట ఇచ్చాను అవినాష్కి హెల్ప్ చేస్తానని ఇప్పుడు చేస్తున్నాను. ఈ మాటలు నిలబెట్టుకోవడం ఏంద్ర తక్కువలో మాటలు, నాకు అర్థం కాదు. మాటలు హ్యాండిల్ పెట్టుకున్నాడు, మధ్యలో స్వీట్ తినేసాడు కదా. ఇక్కడంట నిఖిల్కి ఎప్పుడో హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాడంట, అది ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడంట మెగా చీఫ్ నిఖిల్ అవ్వాలని సపోర్ట్ చేస్తున్నాడంట, ఓటేస్తున్నాడంట. ఇదే న్యాయం? అవ్వని వాళ్ళ పాపం ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు వాళ్ళు, పృథ్వీ కానీ రోహిణి కానీ. రోహిణి పాపం రాలేదు కదా, ఎన్నిసార్లు ప్రయత్నం చేసింది. పోయినసారి మెగా చీఫ్ రాలేదని విష్ణుప్రియ సపోర్ట్ చేసి అయ్యేదానికి చేయలేదని భలే ఏడ్చింది పాపం, చాలా ఏడ్చింది, నైట్ అంతా ఏడ్చింది, తెల్లరిపాటి కళ్ళు ఉబ్బిపోయింది, అట్లా ఏడ్చింది. అది కూడా గుర్తు లేకుండా వీళ్ళు పాప రోహిణి ఓటేయకుండా నబీల్ కూడా పృథ్వీకి కూడా నకిలికి వేసేసారు. లాస్ట్ విష్ణు ఏం చేసింది, బుర్ర ఉంది అసలు. విష్ణుకి రోహిణి బెస్ట్ ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్. ఆ మూటల టాస్క్లో కూడా ఇసుక మూటలు వేసే కాడ కూడా నీ హెల్ప్ చేస్తానని చెప్పి రోహిణికి వెళ్ళి పృథ్వీ హెల్ప్ చేసింది. ఇక్కడ మాట ఇచ్చి అక్కడ పృథ్వీ హెల్ప్ చేసింది, అందుకు ఏడ్చింది, మాట ఇచ్చి హెల్ప్ చేయలేదని బాగా ఏడ్చింది. ఇప్పుడు కూడా నీ హెల్ప్ చేస్తాను మాట ఇచ్చి వెళ్ళి నిఖిల్ ఓటేసింది. అదేనంటే నాకు హర్టింగ్ మాటలు అంటుంది, హర్టింగ్ మాటలు ఏముంది, వెళ్ళని బాగా ఆడేవన్న దాని తప్పే ఉంది. దాదంటే వెటకారంగా చెప్పినట్టుందంట, నాకు వెటకారంగా నేను తీసుకోలేను, నాకు వెటకారంగా అన్నట్టుంది, అందుకే నేను నిఖిల్ కొట్టేస్తున్నాను అంటుంది. అది కాదు అక్కడ రీజను. పృథ్వీ ఎటు వెళ్తే విష్ణు అటు వెళ్ళిద్ది, అది రీజన్ అక్కడ పాయింట్, ముఖ్యమైన పాయింట్. పృథ్వీ గంగలో దొక్కమంటే దూకుద్ది విష్ణు, ఇప్పుడు ఉన్న పొజిషన్లో పృథ్వీ ఎవరు కొట్టేయమంటే వాడికి ఓటేసిద్ది విష్ణు, పృథ్వీ ఏం చేయమంటే అది చేసింది విష్ణు. అట్లా ఉంది విష్ణు పొజిషన్ అక్కడ. అది కాదు లెక్క, ఏదో సాగులు చెప్తే అట్లా. పృథ్వీ నిఖిల్కి వేసాడు కాబట్టి విష్ణు కూడా నిఖిల్కి వేసింది, అది కాదు రీజను. తర్వాత
ఇక్కడ నబీల్ ఏమన్నాడు, మేము వైల్డ్ కార్డ్స్ని పంపించాలని మేము అనుకోలేదు, మేము అసలు గ్రూప్కి ఆడలేదు అనగానే గౌతమ్ లేచాడు. గౌతమ్ మాట్లాడుతున్నాడా? పృథ్వీ ఏమన్నా మాట్లాడుతున్నాడా? పైకి దూకుతూ ముఖం మీదకి వెళ్తూ అసలు పక్క వెళ్తున్నాడు కూడా. పక్క వెళ్తుంటే కూడా ఇంకా మీదకి వెళ్తాడు. ఏంది ఆక్రోషం ఏంటి అసలు? ఈ సీరియల్ బ్యాచ్లో ఇంతవరకు ఒక్కడ కూడా వాళ్ళు అందరూ తెలుగులో పోయారబ్బా. నాకు అర్థం కావట్లేదు ఏందో కానీ. ఏంది ఆ దూకుడు ఏంది? తగ్గించుకోరా దూకుడు. అడిగేది పాయింట్ రీజన్గా అడగవచ్చు, నిలబడైనా సరే. అక్కడ ఉన్నాడు నబీలు ఉన్న వీళ్ళందరూ ఉన్నారు. పాయింట్ వైజ్గా చక్కగా మాట్లాడుకోవచ్చు, డిఫెండ్ చేసుకోవచ్చు. గౌతమ్ ఏమన్నాడు, గ్రూప్ ఇది ఆడుతున్నారు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఈ గ్రూపుల వల్లే ఇదవుతుంది. మొన్న వాళ్ళందరూ వచ్చి గ్రూప్ అంటున్నారంటే ఎవరు ఆడారు? నిఖిల్కి నేను ఎప్పుడు సపోర్ట్ చేయని చెప్పు, పాయింట్ టు పాయింట్ చెప్పు, ఓడి చెప్పు, నేను ఎప్పుడు సపోర్ట్ చేశాను నిఖిల్కి అంటాడు పృథ్వీ. అట్లా అంటాడు, గ్రూప్ గేమ్ ఆడలేదు అంటాడు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే కదా ఇప్పుడు బయట వాళ్ళందరూ వచ్చి నామినేట్ చేసిపోయింది అందరినీ గ్రూప్ ఎడగొట్టమని. అక్కడ యష్మి ఆడింది, యష్మి ఆడుతూ ఇండివిజువల్గా ఆడింది. కానీ అక్కడ ఆటల్లో రీజన్ ఏంటి? ప్రేరణది కూడా లాగేసింది. ఎందుకు? ప్రేరణ నామినేట్ చేయలేదు, నువ్వు ప్రేరణ నీ ఫ్రెండ్ కదా అంటారని ప్రేరణ నామినేట్ చేయడానికి అక్కడ టీ-షర్ట్ పీకేసింది. ఇదంతా గేము, ఇదంతా మామూలు గేమ్ కాదు. వాళ్ళు గ్రూప్ గేమ్ అన్నారని మేము విడివిడిగా ఉంటున్నామని నిరూపించుకోవడానికి ఏదో మసిపూసి మారేడుగా చేయడానికి గ్రూప్లో లేనట్టు నటిస్తున్నారు అంతే. వాళ్ళంతా ఒకటే, గ్రూప్ గేమే. ఇప్పుడు పృథ్వీ వస్తుంటే గౌతమ్ మీదకి మళ్ళీ వాళ్ళందరూ ఒకటే మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఒకటాయి గౌతమ్ మీదకి వస్తున్నారు. గ్రూప్ గేమ్ ఆడేది ఎవరికి కనిపించదు? అంతా ఓపెన్ అప్ అయ్యా, బయట నుంచి వచ్చి నామినేట్ చేశా, ఎవరికి తెలియదు. లైవ్లో కూడా గయ్యమని పడుతున్నారు డిస్కషన్ గౌతమ్ మీద, గ్రూప్ గేమ్ మేము ఆడలేదని. ఎవరికి అర్థం కాదు గ్రూప్ గేమ్ ఆడలేదని, ఇంకా సమర్థించుకుంటున్నారు వాళ్ళు. ఎవరిని పిచ్చోళ్ళు చూడు, మనం పిచ్చోడు. వాళ్ళు గ్రూప్ గేమ్ తప్పగా ఆడుతున్నారు, కాకపోతే నటించారు అంతే ఆ గేమ్లో అంతవరకు. కానీ ఇప్పుడు పృథ్వీని అడుగుతుంటే కూడా అందరూ వచ్చి మేము గ్రూప్ గేమ్ వచ్చి మాట్లాడుతున్నారు. ప్రతిసారి కూడా మెగా చీఫ్ కంటెండర్షిప్ వచ్చినప్పుడు కూడా పృథ్వీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు హౌస్లో వాళ్ళు? ఈ అగ్రెసివ్నెస్ వల్లే కదా. హౌస్ని ఎలా డీల్ చేస్తాడు, ఇంత కోపంగా ఉంటున్నాడు అనే కదా వాళ్ళు బయట పక్కన పెడుతుంది. అది తెలిసే కదా వాళ్ళ అమ్మ వచ్చి మొన్న నీ కోపమే నువ్వు మెగా చీఫ్గా అవ్వలేకపోతున్నావు, కోపం తగ్గించుకొని చెప్పింది. ఇంకా అది తగ్గించుకోకుండా మళ్ళీ ఇప్పుడు రైజ్ అవుతున్నాడు. రేపు బిగ్ బాస్ మళ్ళీ 5గుని పెట్టి హౌస్ మేట్స్ ఒపీనియన్ అడిగితే ఏం చేస్తాడు అప్పుడు? అది అర్థం చేసుకోవట్లేదు. కోపం వాళ్ళ అమ్మ చెప్పినా వినిపించుకోవట్లేదే. పైగా వాళ్ళ అమ్మ చెప్తుంటే కూడా డైవర్ట్ చేసాడు అవన్నీ కూడా చెప్పనీయకుండా. ఇప్పుడు మెగా గౌతమ్ మీద అందరూ ఇష్టపడుతున్నారు, మేము గ్రూప్ గేమ్ ఆడేమా అని. అసలు మెగా కంటెండర్షిప్ ఎవరికి అవసరం ఇప్పుడు? రోహిణికి అవసరం, అవినాష్కి అవసరం. అవినాష్ ఆల్రెడీ మెగా చీఫ్ కాబట్టి 13 వరకు ఉంటాడు. రోహిణికి అవసరం కదా ఓటింగ్ లేని దానికి. తేజకి అవసరం, మేము వీళ్ళకి ఎందుకు? యష్మికి అవసరం, ఇప్పుడు నామినేషన్లో ఉంది, యష్మికి అవసరం, పృథ్వీకి అవసరం. కానీ పృథ్వీ తీసుకునే దాంట్లో ఉన్నాడా? తీసుకునే అర్హతలో ఉన్నాడా? నోటుకు వచ్చినట్టు అట్లా ఎగబడితే ఎవరు మెగా కంటెండర్షిప్ ఇది చేస్తారు? మెగా చీఫ్ ఛాన్స్ ఇచ్చారనుకో వీళ్ళ చేతుల్లో ఇస్తే ఎవరు చేస్తారు? అర్థం చేసుకోవట్లేదు పృథ్వీ, ఇంకా వాళ్ళ అమ్మ చెప్పినా కానీ. ఇప్పుడైతే మెగా కంటెండర్షిప్ లాస్ట్ సీజన్ 8కి బిగ్ బాస్ హౌస్కి మెగా కంటెండర్షిప్స్ రేసులో 5 ఉన్నారు. పృథ్వీ, తేజ, యష్మి, రోహిణి, విష్ణుప్రియ. ఈ 5గురిలో ఎవరు మెగా చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే తేజ అవ్వలేదు, పృథ్వీ అవ్వలేదు, రోహిణి అవ్వలేదు, విష్ణుప్రియ, యష్మి అయ్యారు. కానీ పృథ్వీ అంత అగ్రెసివ్గా ఉండి వాళ్ళకు సపోర్ట్ చేసే వ్యక్తి, గ్రూప్గా వాదని దాచుకునే వ్యక్తి. ఈయన మనం ఉదయం వీడియోలో కూడా చాలా పొద్దున్న ఫస్ట్ నుంచి ఏదో చేస్తున్నాడు కదా కంటెంట్ మెగా చీఫ్ అవ్వాలని, అయితే బాగుండు అనుకున్నాం. కానీ ఈ గ్రూపిజం వదలకుండా ఇట్లా నోటుకొచ్చేటి మాట్లాడి మీదకి వెళ్ళేవాళ్ళు ఏ హౌస్ డీల్ చేస్తారు? కాబట్టి రోహిణి ఏం చేస్తే బాగుంటుంది నేను అనుకున్నాను. ఎందుకంటే పాపం తన వంతేదో తన ప్రయత్నం చేస్తుంది, తనకి హెల్ప్ చేస్తానోడు కూడా చేయట్లే. బయట ఏమైనా హెల్ప్ చేస్తాం, సపోర్ట్ ఇస్తామంటున్నారు, లోపలికి వచ్చినప్పుడు గేమ్లోకి వచ్చినప్పుడు చేయట్లేదు. అది పాపం రోహిణి చాలా బాధగా ఉంది. రోహిణి మెగా చీఫ్ అయితే సంతోషపడేది ఎంతమంది? నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.